కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటు ప్రక్రియ ప్రారంభించడంపై న్యాయవాదులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. వీలైనంత త్వరగా ప్రక్రియ పూర్తి చేయాలని కోరుతున్నారు. దశాబ్దాల కళ నెరవేరుస్తున్న రాష్ట్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు. కర్నూలులో హైకోర్టు బెంచ్ను ఏర్పాటు చేయాలని అంటూ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ నుండి హైకోర్టు రిజిస్ట్రార్కు ఒక లెటర్ పెట్టడం జరిగింది. అది చూసిన తర్వాత రాయలసీమ ప్రాంత న్యాయవాదులు కానీ ప్రజలు కానీ చాలా హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు. ఇంతకుముందు తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు ప్రజాగలంలో కానీ అదేవిధంగా లోకేష్ గారు యువగలంలో ఈ కోర్టు ముందు ఆయన వెళ్తూ కూడా ఆ రోజు న్యాయవాదులకు హామీ ఇచ్చున్నారు, కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేస్తామనేది. అలాగే ఎన్నికలకు ముందు మా ఎమ్మెల్యే క్యాండిడేట్ ప్రస్తుత మంత్రి టీజీ భరత్ గారు కూడా నేను ఎమ్మెల్యే అయితే ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం వస్తే కర్నూలులో హైకోర్టు బెంచ్ ఖచ్చితంగా ఏర్పాటు చేసి తీస్తామని హామీ ఇచ్చినారు. వీరందరూ వారు ఇచ్చిన మాట మీద కట్టుబడి ఈరోజు ఈ లెటర్ మా గవర్నమెంట్ నుండి హైకోర్టుకు వెళ్ళడం, ఆ ప్రాసెస్ మొదలుపెట్టమని, ఇదల్లా ఒక శుభపరిణామం. రాయలసీమ అభివృద్ధికి ఒక అడుగు ముందుకు పడినట్టుగా మేము భావిస్తూ ఉన్నాం. నవంబర్ 20 కర్నూలు న్యాయవాదులకు రాయలసీమ న్యాయవాదులకు ఒక పండగ. దాదాపుగా 10 మంది జడ్జులు కర్నూలుకి తరలి రావడం జరుగుతూ ఉంది. ఇందులో 2 డివిజనల్ బెంచెస్, 6 సింగిల్ జడ్జి బెంచెస్ని ఇక్కడ కన్స్టిట్యూట్ చేయడానికి అన్ని పరిణామాలు చకచకా జరుగుతున్నాయి. కక్షిదారులకే కాదు, రాయలసీమ ప్రజల యొక్క కోరిక కూడా ఇది చాలా బలమైన కోరిక. మొట్టమొదటిసారిగా రాయలసీమకు కూడా న్యాయం జరిగే విధంగా హైకోర్టు బెంచ్ని ఇక్కడికి ఇవ్వడం అనేది డెఫినెట్గా మాకు పండగ సార్. హైకోర్టు బెంచ్ ఏర్పాటు అన్నదానికి రాష్ట్ర ప్రభుత్వం మరి హైకోర్టు యొక్క సమ్మతితో ఇన్ కన్సల్టేషన్ విత్ చీఫ్ జస్టిస్ ఆఫ్ హైకోర్టు ఈ యొక్క రాష్ట్ర హైకోర్టు బెంచ్ని ఎక్కడైనా ఏర్పాటు చేసుకోవచ్చు. ఆ విశేష అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది. ఇప్పుడు అసెంబ్లీ సమావేశాల్లోనే మళ్ళొకసారి ఒక రెజల్యూషన్ పాస్ చేసి రాష్ట్ర మరి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి గారు కూడా పంపిస్తే వారిద్దరు ఒప్పుకుంటే నోటిఫికేషన్ రావడం పెద్ద ఆలస్యం పట్టదు. ఈ విధంగా హైకోర్టు ఎస్టాబ్లిష్ చేయడం అనేది కర్నూలులో త్వరగా చర్యలు చేపట్టాలి. మాకు తెలిసినంత వరకు ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే కర్నూలులో జనవరి 2025 జనవరిలోనే చేయడానికి చాలా అవకాశాలు ఎక్కువ మెండుగా ఉన్నాయి. గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్కు లెటర్ పెట్టాలి. వారు అక్కడి నుంచి రిజిస్టర్ జనరల్కు స్టాటర్జీ అంతా తెప్పించుకొని గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకు పంపిస్తారు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అక్కడి నుంచి అప్రూవల్ ఇస్తారు. ఆ నుంచి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకు పోవాలా, ఆ నుంచి మరీ రావాలా. ఇవంతా ఒక టెక్నికల్తో కూడుకున్నటువంటి ప్రాసెస్ ఏదైతే ఉందో అది యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ కంప్లీట్ చేయాలా. గత ప్రభుత్వము 3 రాజధానులని ప్రజలను మోసం చేసిన విషయం మనకందరికీ తెలుసు. దాని ఫలితమే 11 సీట్లకు పరిమితమైనది కూడా మనం అందరం గమనించిన సత్యమే. అనేక సంవత్సరాలుగా రాయలసీమ బిడ్డలుగా, రాయలసీమ వాదులుగా అనేక మంది ఈ రాయలసీమ ప్రాంతం డెవలప్ కావాలి, అందులో భాగంగా కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేయాలని అనేక సందర్భాలుగా మేము 10 సంవత్సరాల నుంచి పోరాటం చేస్తున్నాం. మా పోరాట ఫలితాన్ని గుర్తించి చంద్రబాబు నాయుడు గారు, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మన రాయలసీమ ప్రాంతానికి హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేయాలనేది చాలా సంతోషించదగ్గ విషయము.